తమ సమస్యలను పరిష్కరించాలంటూ విశ్రాంత ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు నగరంలోని ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం రీజనల్ పీఎఫ్ కమిషనర్ తానయ్యకు వినతి పత్రం అందజేశారు. నేషనల్ అజిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని నేషనల్ అజిటేషన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు అన్నారు. కేవలం 5,000 నుండి 10,000 పెన్షన్ మాత్రమే వస్తుందని చెప్పారు. ఢిల్లీలో శ్రీలక్ష్మి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారని, ఆమెకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. 70 లక్షల మంది పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. మరి ఒక్కొక్కరికి 5,000 10,000 పెన్షనే వస్తుంది. కాబట్టి పెన్షన్ 7,500 ప్లస్ డిఏ, తర్వాత మెడికల్ ఫెసిలిటీ కూడా కల్పించాలని మా యొక్క కోరిక. మరి ఇప్పుడు ఢిల్లీలో మా వాళ్ళు శ్రీలక్ష్మి కరవతి గారు వారు అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. మరి మన కోసం అందరూ ఇప్పుడు 70 లక్షల మంది దేశంలోని పెన్షనర్స్కి ఈరోజు 1,000-2,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. చాలా కష్టతరంగా బ్రతుకుతున్నారు. కాబట్టి మాకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా 7,500 రూపాయలు డిఏ మెడికల్ ఫెసిలిటీ కల్పించాలని మరి పీఎఫ్ కమిషనర్ ద్వారా కోరుకున్నాము. ఈ రోజుకు 3 రోజుల నుంచి వెళ్ళి ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళకు అమర నిరాహార దీక్ష చేస్తామంటే ఢిల్లీ పోలీసులు వాళ్ళకు ప్రోత్సహించలేదు. మరియు అదేవిధంగా 17 తారీఖు నాడు 17/8/2022 నాడు అదే రోజున వాళ్ళకు అమర నిరాహార దీక్ష చేపడుతున్న శ్రీ లక్ష్మి గారికి మరియు అశోక్ రౌత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఇక్కడ నుంచి 25 మంది కరీంనగర్ నుంచి వెళ్ళినారు, వారికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మన కమిషనర్ గారికి ఈఎఫ్ కమిషనర్కి మనము ఎజెండా ఒక లెటర్ ఇవ్వబడింది.